ఓం శాంతి. సాకార మురళి సారాంశము ఫిబ్రవరి 15, 2022. मीठे बच्चे आत्मरूपी दीपक में योग रूपी घृत डालो तो आत्मा अविनाशी हो जाएगी. మధురమైన పిల్లలారా, ఆత్మరూపీ దీపంలో యోగమనే నేతిని వేస్తే आत्मा शक्तिशाली అవుతుంది. प्रश्न: आत्मरूपी बैटरी में पवर भरने का आधार क्या है? प्रश्न: आत्मरूपी बैटरीలో శక్తిని నింపుటకు ఆధారం ఏది? उत्तर: आत्मरूपी बैटरी में पावर भरने के लिए बुद्धि योग का बल चाहिए. జవాబు: ఆత్మరూపీ బ్యాటరీలో శక్తిని నింపుటకు बुद्धि योग యొక్క బలం కావాలి. जब बुद्धि योग बल से सर्वशक्तिमान बाप को याद करेंगे तब बैटरी भरेगी. ఎప్పుడైతే బుద్ధి యోగ బలం ద్వారా సర్వశక్తివంతుడైన బాబాని స్మృతి చేస్తారో అప్పుడే బ్యాటరీ నిండుతుంది. जब तक बैटरी में पावर नहीं तब तक ज्ञान की धारणा भी नहीं हो सकती है. ఎంతవరకు బ్యాటరీలో శక్తి ఉండదో అప్పటి వరకు జ్ఞాన ధారణ కూడా జరగదు. आत्मा में कंप्लीट रोशनी आने में टाइम लगता है. ఆత్మకు పూర్తి ప్రకాశం రావడానికి సమయం పడుతుంది. याद करते करते फुल रोशनी आ जाती है. స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే పూర్తి ప్రకాశం వస్తుంది. ఈరోజు పాట కర్మయోగమే నీ జీవనము. పశ్చాత్తాపము చెందని చందము కర్మము చేయుము నరుడా నరుడా, దుష్కర్మము వీడుము నరుడా. ధర్మరాజు ముందెప్పటికైనా నిలువక తప్పదు నరుడా నరుడా, నిలువక తప్పదు నరుడా. ఇతరుల కోసం ఎప్పుడు నీవు మంచి మాత్రమే కోరుకో. నిన్ను ద్వేషించే శత్రువునైనా నీ మిత్రునిగా మార్చుకో. అవమానముతో తల వంచుకునే తప్పును చేయకు నరుడా. ఇతరులకెప్పుడు దుఃఖం నిచ్చే నిందలు పలుకుట మాను. నీ
పెదవులపై సుధలొలికించే జ్ఞానము పలుకుము అన్నా కర్ణ కఠోరంగా వినిపించే భాషలు పలుకకు నరుడా నరుడా దుర్భాషలు పలుకకు నరుడా పరమార్థముతో పవిత్ర సంచిత కర్మము నువ్వు చెయ్యాలి ధర్మరాజు నీకెదురైనప్పుడు నిర్భయముగా నిలవాలి నిష్కళంకంగా జీవితమంతా చిరునవ్వులు వెలగాలి धारणा के लिए मुख्य सार धारणा కొరకు ముఖ్యమైన సారాంశము पहला अलफ की याद से रावण माया पर जीत पानी है ఒకటి బాబాను స్మరిస్తూ రావణాసురుడు అనే మాయను జయించాలి सबको अलफ का परिचय देना है అందరికీ బాబా యొక్క పరిచయం చెప్పాలి दूसरा याद की यात्रा में थकना नहीं है రెండు स्मृति यात्रा अलसिपोकूडదు अपनी बैटरी को चार्ज करने के लिए सर्वशक्तिमान बाप को याद करना है మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం వరకు సర్వశక్తివంతుడైన బాబాని స్మరించాలి वरदान एक बाप की याद द्वारा एक स्थिति का अनुभव करने वाले सार स्वरूप भव वरदानము ఒక బాబా స్మృతి ద్వారా ఒకే రకమైన స్థితిని అనుభవం చేసుకునే సారస్వరూపులుగా కండి एक स्थिति में रहने की सहज विधि है एक की याद ఒకే రకమైన స్థితిలో ఉండటానికి సహజమైన విధానము ఒక బాబా యొక్క స్మృతి ఏక్ బాబా దూసరా నా కోయి ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు जैसे बीज में सब कुछ समाया हुआ होता है ఎలాగైతే బీజంలో అన్నీ ఇమిడి ఉంటాయో ऐसे बाप भी बीज है जिसमें सर्व संबंधों का सर्व प्राप्तियों का सार समाया हुआ है అలాగే బాబా కూడా బీజమే బాబాలో సర్వ సంబంధాల సర్వ ప్రాప్తుల సారము ఇమిడి ఉన్నది एक बाप को याद करना अर्थात सार स्वरूप बनना ఒక్క బాబాని స్మరించడము అంటే సారస్వరూపులుగా కావటము तो एक बाप दूसरा ना कोई यह एक की याद एक स्थिति बनाती है ఒక్క బాబా తప్ప వేరే ఎవరు లేరు ఈ ఒక్క బాబా యొక్క స్మృతి ఒకే రకమైన స్థితిని తయారు చేస్తుంది जो एक सुखदाता बाप की याद में रहते हैं उसके पास दुख की लहर कभी आ नहीं सकती ఎవరైతే
ఒక్క సుఖదాత అయిన బాబా యొక్క స్మృతిలో ఉంటారో వారి దగ్గరికి దుఃఖపు అల ఎప్పుడూ రాలేదు. उन्हें स्वप्न भी सुख के, खुशी के, सेवा के और मिलन मनाने के आते हैं. వారికి సుఖము, సంతోషము, సేవ మరియు బాబాని కలుసుకునే స్వప్నాలే వస్తాయి. स्लोगन: श्रेष्ठ आशाओं का दीपक जगाने वाले ही सच्चे कुलदीपक है. స్లోగన్: శ్రేష్టమైన ఆశల దీపాన్ని వెలిగించేవారే సత్యమైన కులదీపకులు. अच्छा, मीठे मीठे सिक्की लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఆరోగ్యమే మహాభాగ్యము శీర్షికన ఈరోజు లవంగం ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాల గురించి వివరించబడుతుంది. లవంగము అనేది ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యంగా ఇది అన్ని రకాల వంటల్లోనూ ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీబయోటిక్ గుణాలు ఉన్నాయి. లవంగాలు ఎందుకు మంచివి? లవంగాల్లో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి మరియు కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టిపట్టడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి మరియు కే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. లవంగాల్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యము వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, దంత సమస్యలకు అద్భుత పరిష్కారం. లవంగాల్లోని యుజనాల్ అనే పదార్థము దంత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ పదార్థము యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉండి నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. నోటిలో 2 లవంగాలు వేసుకొని వాటిని పళ్ళతో గట్టిగా నొక్కుతూ నమలాలి. దీనివల్ల విడుదలైన నూనె నొప్పితో పోరాడుతుంది. ఒకవేళ అవి అయిపోతే మరొక లవంగంతో ఇదే పద్ధతిని 30 నిమిషాల పాటు పునరావృతం చేయండి. నొప్పి తగ్గుతుంది. పన్ను నొప్పి చాలా ఎక్కువగా ఉంటే పళ్ళతో లవంగాలను నొక్కడం చాలా కష్టం. అటువంటి సందర్భంలో లవంగాలను పొడిగా చేసి నొప్పి ఉన్న చోట ఉంచాలి. లేదంటే లవంగం నూనెను వాడవచ్చు. ఒక ఇరానియన్ అధ్యయనం కూడా నొప్పి నివారణకు లవంగం సహాయపడుతుంది అని తెలుపుతుంది. లవంగాలు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తాయి. 2, దగ్గు,
జలుబు, ఆస్తమాను తగ్గించడానికి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు మరియు దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగపు నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలటం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. 3. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని ఒక అధ్యయనం నివేదించింది. మరొక జంతు అధ్యయనంలో మధుమేహం గల ఎలుకలకు లవంగాల నూనెను ఇవ్వటం ద్వారా షుగర్ స్థాయిలు తగ్గాయని తెలిసింది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజిరిసిన్ అనే మరొక సమ్మేళనము లవంగాల్లో ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అందువలన లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. 4. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాల్లోని యుజెనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. ఇవి లవంగం నూనెలోనూ లవంగాల్లోనూ కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటి పూత మరియు గొంతు వాపులతో కూడా పోరాడతాయి. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం చేసిన మరొక అధ్యయనంలో రోజు లవంగాలను తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గటాన్ని గమనించారు. ఈ సైటోకైన్ను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు మరియు ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. 5. జీర్ణాశయ సమస్యలకు చక్కని పరిష్కారం. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కొన్ని పరిశోధనల ప్రకారము కడుపులోని అల్సర్స్ను తగ్గిస్తాయని తేలింది. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపు లైనింగ్ను రక్షిస్తుంది మరియు సంబంధించిన అల్సర్స్ను నిరోధిస్తుంది. లవంగాలలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. 6. రక్త ప్రసరణ మెరుగుపడేందుకు. కొన్ని పరిశోధనల ప్రకారము లవంగం నూనెకు ఈ శక్తి ఉందని తేలింది. ఈ నూనె శరీరం యొక్క ఉష్ణోగ్రతను, జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్త శుద్ధికి సహాయపడతాయి. 7. క్యాన్సర్ నివారణకు. ఒక అధ్యయనాన్ని బట్టి
లవంగాలు మరణానికి కారణమయ్యే క్యాన్సర్ కణాలను నిరోధించడానికి సహాయపడతాయని నిరూపించబడింది. లవంగాల్లోని యుజినాల్ అన్నవాహికలో వచ్చే క్యాన్సర్ను నిరోధించగలదు. లవంగాల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. లవంగాలు రొమ్ము క్యాన్సర్ను కూడా నిరోధించగలవని ఒక అధ్యయనంలో తేలింది. 8 తలనొప్పులకు లవంగాల్లోని నొప్పిని తగ్గించే లక్షణాలు అద్భుతాలు చేయవచ్చు. కొన్ని లవంగాలను పొడి చేసి శుభ్రమైన రుమాల్లో పెట్టి మూట కట్టండి. తలనొప్పి ఉన్నప్పుడు వాసన పీల్చండి, కొంత ఉపశమనం లభిస్తుంది. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 2 చుక్కల లవంగ నూనె కలిపి నుదుటిపై రుద్దిన మంచి ఫలితం ఉంటుంది. 9 ఒత్తిడి తగ్గించడానికి కొన్ని అధ్యయనాలలో లవంగాలు ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయని తేలింది. 11 వికారం, వాంతులకు పరిష్కారంగా ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు అవుతున్నప్పుడు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవటం వల్ల ఉపశమనం కలుగుతుంది. వికారం తగ్గటానికి లవంగంతో మరికొన్ని చిట్కాలు. లవంగపు టీ. 1 చెంచా లవంగం పొడి లేదా 6 లవంగాలను వేడి నీటిలో వేయండి. వేడి నీటిలో వేసి రోజుకు 2 సార్లు తాగితే త్వరగా వికారం తగ్గుతుంది. లవంగాలు మరియు తేనె. 1 చెంచా తేనెలో 1 చిటికెడు లవంగాల పొడిని కలిపి తీసుకోండి. లవంగం నూనెను వాసన చూడండి. గర్భిణులలో వచ్చే వికారానికి ఇది బాగా పనిచేస్తుంది. 12 చెవి నొప్పికి 2 చెంచాల నువ్వుల నూనెలో 2-3 చుక్కల లవంగపు నూనె వేసి ఆ నూనెను నొప్పి ఉన్న చెవిలో వేస్తే నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది. 13 మొటిమల సమస్యలకు లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లవంగం నూనె మొటిమలను తగ్గించడానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా పనిచేస్తుంది. లవంగం యొక్క పౌష్టిక విలువలు. లవంగాల్లో ఉన్న మూలకం, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కొలెస్ట్రాల్, పీచు పదార్థాలు. విటమిన్లు, విటమిన్ ఏ, సి, ఈ మరియు కే లాంటివి. ఎలక్ట్రోలైట్స్, సోడియం మరియు పొటాషియం. మినరల్స్, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, సెలీనియం, జింక్. లవంగం వల్ల కలుగు మరికొన్ని ఉపయోగాలు. 1 తేనె, కొంచెం లవంగాల నూనె గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటే జలుబు తగ్గుతుంది. 2 లవంగాలను ఏ వంటలోనైనా వేసుకోవచ్చు. వంటకు మంచి సువాసన, రుచిని కూడా ఇస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే రుగ్మతలకు
లవంగము మంచి మందులా పనిచేస్తుంది. 3 తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ లాగా చేసుకొని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 4 లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనసైటిస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది. 5 మనం ప్రతిరోజు తాగే టీలో లవంగం వేసుకొని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. 6 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, పంచదార కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తాగితే శరీరానికి మంచిది. క్రమం తప్పకుండా ఆహారంలో లవంగాలను ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసము నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ని విధాలుగా ఉపయోగపడే లవంగాల వలన అప్పుడప్పుడు కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. అవేంటో తెలుసుకోవాలి. 1 సరిగ్గా నిల్వ చేయని లవంగాలను తీసుకోవటం వల్ల వికారం, కాలేయంలో సమస్యలు వంటివి కలిగే అవకాశం ఉంది. 2 లవంగాల వలన ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. 3 లవంగాల నూనెను ముఖంపై రుద్దడం చేత కొన్నిసార్లు దద్దుర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. చివరిగా ఒక మాట, వంటలో ప్రధాన పాత్ర వహించే ఈ సుగంధ ద్రవ్యం యొక్క సుగుణాలు, ఉపయోగాలు, పౌష్టిక విలువల గురించి తెలుసుకున్నారు కదా. తప్పనిసరిగా మీరు ప్రతిరోజు లవంగాలను వంటలో ఉపయోగించండి. ఓం శాంతి.